హలో అండి, వెల్కమ్ టు కేకీస్ కిచెన్. ఇవాళ మనం సింపుల్ వెజ్ పులావ్ ఎలాగో చూద్దాం. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసుకున్నాక బిర్యానీ మసాలా మీ దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేసుకుని కొంచెం మిక్స్ చేస్తారు. కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేస్తారండి. పుదీనా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి. తర్వాత ఆనియన్స్ వేసుకుని కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటాం. కొంచెం సేపు తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేస్తామండి. బాగా కలుపుకున్నాక మీకు కావాల్సిన వెజ్ ఆప్షన్స్ ఏవేవో అన్నీ వేసుకుంటారు. వేసుకుని మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటారు. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మిల్ మేకర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్. కొంచెం లిడ్ పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిడ్ పెట్టేసుకుంటామండి. ఒక 2 మినిట్స్ ముక్కల తర్వాత నేను 1:1.5 పోస్తున్నాను వాటరు. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక పులావ్ మసాలా యాడ్ చేసుకుంటామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుంటాము. వాటర్ బాగా ఉడుకుతుండగా ఇప్పుడు 40 మినిట్స్ పాటు బాస్మతి రైస్ని నేను సోక్ చేశాను. అది ఇక్కడ వేసుకుని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటామండి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీరని అలాగ గార్నిష్ చేసుకుంటాము. లిడ్ పెట్టేసుకుంటామండి. ఇక్కడ నేను 10 మినిట్స్ పాటు హైలో పెట్టుకుని 5 మినిట్స్ పాటు మీడియంలో పెట్టానండి. అదే మీరు కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేయచ్చండి. ఇది వేడివేడిగా బంగాళదుంప కూర్మా కూరతో రైతాతో తింటే చాలా బాగుంటుంది.